బెండకాయ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. బెండకాయ ముక్కలు 1/2 కిలో, వేయించిన శనగపప్పు 1 టేబుల్ స్పూన్, వేయించిన మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 5, చింతపండు గుజ్జు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, మెంతి పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు. శనగపప్పు మినపప్పు ఆల్రెడీ వేయించిన ఉన్నాయి. సో మెంతుల పౌడర్ కూడా ఉంది. మెంతులు కూడా వేయించేసి పౌడర్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు బెండకాయ ముక్కలు వేయించుకుందాము. మనకు మామూలుగా బెండకాయ కూర వండుకుంటేనే చాలా జిగురు వస్తుంటుంది కదా, అంటే ఫ్రై చేసినా కూడా బాగా డీప్ ఫ్రై చేస్తే తప్పితే ఆ జిగురు కొంచెం ఉంటుంది. అవునండి, ఫస్ట్ బాగా కడిగి మంచిగా తూడ్చుకోవాలండి. అసలు దాంట్లో వాటర్ లేకుండా బాగా తూడ్చుకోవాలి గట్టిగా. ఫస్ట్ కొంచెం ఆయిల్, మరీ ఏమైనా జిగురు వస్తే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవచ్చు. ఇప్పుడు మనకి పచ్చడి చేస్తే ఆ జిగురు ఉంటుందా? కొంచెం ఉంటుంది, కొద్దిగా ఉంటుంది. అవునండి, అవును. సో ఇలా బెండకాయలు వేయించుకుంటున్నాం కదండి. కావాలనుకుంటే బెండకాయలు వేయించే టైంలోనే మనము మినపప్పు శనగపప్పు కూడా ఆయిల్ ఏం లేకుండా వేయించుకోవచ్చు. అండ్ అలాగే మెంతులు కూడా కొద్దిగా వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ బెండకాయ తీసేద్దామా? తీసేద్దాం. ఓకే, ఆ బౌల్లో తీసేసి దీని తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా కొంచెం ఆయిల్ వేసేసి వేయించుకోవాలి. ఓకే, తీసేయచ్చా? ఇంకేవి తీయొచ్చండి. పచ్చిమిర్చి కూడా ఒక 5-6 వేసుకోవచ్చు. ఓకే, అర్చన గారు సరిపోతుందా? సరిపోతుందండి. ఆవాలు కూడా వేసేసే. దీనికి ఏమి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా దాంట్లో. సరిపోతుంది. తీసేద్దామండి. ఇప్పుడు ఇంకా అన్ని గ్రైండ్ చేసేసుకోవటమేనా? అవునండి. ఓకే, ఫస్ట్ శనగపప్పు మరి మినపప్పు గ్రైండ్ చేసుకుంటాం. కొంచెం నలగాలి కదా. అవును సార్. ఇప్పుడు మనకి వీళ్ళు గ్రైండ్ చేసి ఇస్తారనమాట. ఓకే, ఇప్పుడు ఈ వేయించిన ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆవాలు కూడా దీంట్లోనే వేసేసుకున్నామండి. ఇప్పుడు ఇవి గ్రైండ్ చేయాలా? బెండకాయ కూడా వేసేసుకోవచ్చు అండి. బెండకాయ కొంచెం చింతపులుసు, ఒక 2-3 వెల్లుల్లి రెప్పలు, బెండకాయ వేయించిన బెండకాయ ఒకసారి తిప్పుదాము. మళ్ళీ పచ్చడి అయిపోయేదాకా మీరు తిప్పుతానే ఉండాలి. ఓకే, ఏదో ఒకసారి ఇటు చూద్దాం. ఇంకా అవ్వాలండి. దీంట్లో ఒక 2 వెల్లిపాయ రెప్పలు ఒకసారి కలపండి ఇలా. నెక్స్ట్ కొంచెం మెయితి పొడి పౌడర్ అండి. ఎక్కువ వేస్తే చేదవుతుంది, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేస్తే కూడా సరిపోతుంది. తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇందులో. ఓకే, కొంచెం చింతపండు రసం అండి, ఇది కూడా దీంట్లోనే వేయించేసుకోవాలి. అప్పుడు కొంచెం పేస్ట్ లాగా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఫైనల్ గా అయిపోయింది కదా ఇంకా వాళ్ళతో పని. కొంచెం థ్యాంక్స్. ఓకే, ఇప్పుడు కావాలి అనుకుంటే కొంచెం తాలింపు వేసుకోవచ్చు అండి. కొంచెం ఆవాలు మరి కరివేపాకుతో కొంచెం తాలింపు. ఇప్పుడు మీరు మరి వేద్దాం అనుకుంటున్నారా, అక్కర్లేదు అనుకుంటున్నారా? వేద్దామా? కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, వేద్దామా? కొంచెం కరివేపాకు వేద్దాం. ఓకే, చాలా. ఇప్పుడు అది ఇందులో వేసి తీస్తారా, లేకపోతే తీసినాక దాంట్లో వేసాక దాని పైన వేసేది. అయితే ఆఫ్ చేసేనా? చేసే. అయిపోయినట్టేనా? అయిపోయినట్టే అండి. ఈ పచ్చడి దీని లోపలికి చిన్న బౌల్లో వేసేసుకో. వేయించిన తాలింపు దీంట్లో వేసేద్దాం. ఓకే ఓకే, బెండకాయ పచ్చడి రెడీ అండి. ఓకే, మొత్తానికి బెండకాయ పచ్చడి రెడీ అండి.